చేరి వచ్చిన దేవుడి బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు. ఈరోజు మరి లేఖనాల భాగంలోంచి మన ఆత్మకు అవసరమైన మాటలు మన జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనందరికీ తోడుగా ఉండి మనం రక్షించి మన కాపాడుతున్న కన్నతండ్రికి ఎప్పటికప్పుడు మనము హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. దేవుని పిల్లలపై అపవాది అంటే సాతాను దాడి చేస్తూ ఉంటారు. ఏదో రకమైన మనిషిని ఇబ్బంది పెట్టడానికి ఈ ప్రపంచంలో రంగుల ప్రపంచంలో చూపించి మాయ చేసి మోసం చేసి నిన్ను దేవునికి దూరం చేసే పనిలో వాడుంటాడు. ఎవరాడు? అపవాది అనగా సాతాను, లూసిఫర్, సర్పము, ఘోరమృగము, దెయ్యం, అనేకమైన పేర్లు. దేవునికి దూరం చేసే పనిలో వాడు బిజీగా ఉంటాడు. ప్రతి మనిషిని పాపములో పడేయటానికి ప్రధానమైన కారకుడు ఎవరు? సాతాను. ప్రతి మనిషిని టార్గెట్ చేస్తాడు. సేవకులను టార్గెట్ చేస్తాడు, విశ్వాసులను టార్గెట్ చేస్తాడు. దేవుని యందు ఎవరైతే భయభక్తులు చేత ఉంటారో వారందరినీ టార్గెట్ చేస్తాడు. వాడు మాయలో పడకుండా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం శ్రద్ధగా విని దేవుని మాటలకు లోబడి దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉండాలి. దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి. అపవాదిని ఎదిరించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. అదే మాట నుండి చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక బైబిల్ నుంచి ఒక మాటను మనం పరిశీలన చేస్తే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఇప్పుడి అపవాదిని ఎదురించండి అనే భక్తుడు అయిన యాకోబు గారు చెప్తున్నారు. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. కాబట్టి కనబడని అపవాదిని ఎదిరించడం ఎలా? సహజంగా ఏదన్నా కనబడితే ఎదిరించవచ్చు. కనబడని అపవాదిని, కనిపించని అపవాదిని ఎదిరించడం ఎలా? ఒక రకంగా చెప్పాలంటే చాలా కష్టమే. ఎందుకంటే అపవాదిని ఎదిరించటం అనేది చాలా కష్టం. సాధ్యమా అసాధ్యమా అంటే అసాధ్యమే చెప్పొచ్చు. ఎందుకంటే భక్తుల జీవితాలు మనం ఆలోచన చేస్తే భక్తులు కూడా పాపంలో పడిపోయిన వారు మాత్రమే కాదు. దావీదు కూడా ఒక సందర్భంలో ఒక స్త్రీ విషయంలో పడిపోయాడు. ఆ స్త్రీ పేరేంటి? బత్షెబ. ఉరియా గారి భార్య బత్షెబ విషయంలో ఏం చేశాడు? అతను పాపం చేశాడు. ఆ తర్వాత పాపం తగ్గట్టుగా ప్రాయశ్చిత్త పడ్డాడు, వేదన పడ్డాడు, బాధపడ్డాడు. దేవుడు మరి కనికరించి అతన్ని చేర్చుకున్నాడు. అలాగే మరొక అతను కనబడతాడు, బలవంతుడు. అతని పేరేంటి? సంసోను. అతను కూడా ఒక స్త్రీ పట్ల బలహీనపడ్డాడు. సింహం నోళ్ళని కూడా చీల్చివేశాడు. ఒక 1000 మందిని దవడ ఎముకతో 1000 మందిని హతమార్చాడు. అంత బలాఢ్యుడు, అంత బలవంతుడు. అతను కూడా ఒక స్త్రీ విషయంలో మోసపోయాడు. ఇలా చూసుకుంటే ప్రియమైన దేవుడిలారా, అపవాదిని ఎదిరించటం కష్టం. అయినా సరే దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి అని దేవుని వాక్యం మనకు చదివిస్తుంది. ఇప్పుడు ఎదిరించిన వారు ఒక అతను కనబడతారు. పాత నిబంధనలో ఓల్డ్ టెస్టమెంట్ అపవాదిని గెలిపించిన ఒక స్త్రీ కనబడింది. దేవుణ్ణి గెలిపించినటువంటి ఒక యవనస్తుడు కనబడతారు. ప్రతి మనిషి జీవితంలో అపవాది శోధిస్తూ ఉంటాడు.
కానీ మనం దేవునికి లోబడి ఉండాలి. దేవుని ఒక వాక్యం మన హృదయంలో ఉండాలి. దేవుని వైపు మనం నడవాలి. దేవుడు పిడిలో ఉండాలి. అప్పుడు మనం ఎదిరించేవారుగా మనం ఉంటాం. సాతానుని ఎదిరించారు. సాతానుని గెలిపించిన ఒక స్త్రీ కనబడుతుంది బైబిల్. అలాగే దేవుణ్ణి గెలిపించినటువంటి ఒక యవనస్తుడు కనపడతాడు. అతను ఎవరు కాదు, ఓల్డ్ టెస్టిమెంట్ లో యాకోబు గారి కుమారుడు. యాకోబు గారికి ఎంతమంది కుమారులు అండి? 12 మంది. 12 మంది అండి. 11 మంది కుమారులు, కుమార్తె, మొత్తం 12 మంది. 11వ వాడైన యోసేపు. యాకోబు బాగా ఇష్టమైన కుమారుడు అండి. యోసేపు మీద ప్రేమ కనబడుతుంది యాకోబు. యాకోబు ఇష్టమైన కుమారుడు యోసేపు. ఒకటి, యోసేపుపై యాకోబు ప్రేమ కనబడుతుంది. 2, యోసేపుపై అన్నదమ్ముల ద్వేషం కనబడుతుంది. 3, యోసేపు దేవుని సంకల్పం కలలో కనబడుతుంది. 4, యోసేపుని అన్నదమ్ములు ఏమండి ఎన్ని తులాలకి అమ్మివేశారండి? 20 తులాలు వెండికి మిద్యానులో ఉన్న వారికి అమ్మివేయడం జరిగింది. యోసేపు మీద తన తండ్రి అయినటువంటి యాకోబు ఎక్కువ ప్రేమించడం పట్ల అన్నదమ్ములు జీర్ణించుకోలేకపోయారని. జీర్ణించుకోలేకపోయేసరికి యాకోబుని హతమార్చాలని చూశారు. యాకోబు కుమారులు యోసేపు మీద ద్వేషం పెంచుకుంటున్నారు. యోసేపుని చంపాలని కక్ష పెట్టుకొని ఒకనాడు ఏం చేశారంటే, పొలంలో ఉన్నటువంటి అన్నదమ్ములు కలుసుకోవడానికి యోసేపు వెళితే, యోసేపు వచ్చినటువంటి యోసేపుని చూసి అందులో ఒక అన్న చంపేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. లేదు, ఒక అన్నయ్య ఉన్నాడంటే మనం కొట్టేసి ఎక్కడ పడేద్దాం అవుతున్నారు? బూతులు పడేసి. ఆహారం అందించలేదు కాబట్టి అతనికి మంచినీళ్ళు కూడా అవ్వలేదు. ఆ తర్వాత యోసేపు తండ్రి దగ్గరికి వెళ్ళి క్రూరముఖం చేత చనిపోయాడని చెప్పి అబద్ధం చెప్పారు. తనకి వేసిన అంగీ తీసి ఒక మేక పిల్ల చంపేసి ఆ రక్తంలో తుడిచివేసి ఆ యొక్క అంగీని తన తండ్రి గారికి చెప్పారు. ఇలాగా క్రూరముగా అటాక్ చేసింది, అందుకే యోసేపు చనిపోయాడని చెప్పి అబద్ధం చెప్పారు. ఆ తర్వాత మరి ఆ బావిలో ఉన్నటువంటి యోసేపు దగ్గరికి వచ్చి అన్నదమ్ములు ఇస్మాయిల్ గారి మిద్యాన్లో ఉన్న వారికి అమ్మివేయడం జరుగుతుంది. ఆదికాండం 37వ అధ్యాయం 24. అతన్ని పట్టుకొని ఆ గుంటలో నిలువుటంగి తీసివేసి అతను పట్టుకొని ఆ గుంటలో పడదోసి ఆ గుంట పట్టిని అందులో నీళ్ళు లేవు. వారు భోజనం చేయ కూర్చుంది కన్నులెత్తి చూడగా ఐగుప్తుని తీసుకుని పోవడం సుగ్గీలము మస్తిగేయ బోలమును మోయించిన ఉత్తెలతో ఇస్మాయిల్ మార్కులు గిలాదు నుండి వచ్చింది. అప్పుడు ఎన్ని వెండి నాణాలకి అమ్మేశారండి? 28వ వచనం చూడండి. మిద్యాను వర్తకులు ఆ మీద వెలుచుండగా అన్నదమ్ములు ఆ గుంటలో ఉన్న యోసేపు పైకి లాగి ఇస్మాయిలు 20 తులముల వెండికి అతనిని అమ్మి వేశారు. ఎన్ని వెండి నాణాలకండి? 20 వెండి నాణాలకు అమ్మి వేయడం జరిగింది ప్రేమైన దేవుడు. ఆ తర్వాత అతను ఒక ఈ పోతీఫరో ఐగుప్తునికి పోతీఫరో ఉద్యోగస్తుడు. అతను ఒక రాజు, ఒక చక్రవర్తి. ఆయన ఇంటి మీదకి ఆయన పనివారిగా చేరాడు. ఎవరు? యోసేపు. 39వ అధ్యాయం వస్తాడు. యోసేపుని ఐగుప్తుని తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరో ఒక ఐగుప్తుడు అక్కడికి అతను తీసుకుని వచ్చింది. ఇది ఇంకా అక్కడ నుంచి తీసుకొని వచ్చి పోతీఫరో అనే ఒక రాజు ఆయన ఇంటి మీద అధికారంగా ఒక ఉద్యోగంలో చేరాడండి. ఎవరు? యోసేపు. 4వ వచనం చూస్తే దేవుడు యెహోవా అతనికి తోడై ఉండని మనకు మాట్లాడబడుతుంది. యెహోవా అతనికి తోడే ఉండని మాట్లాడబడుతుంది.
యేసేపు చిన్ననాటి నుంచి చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడని యేసేపు. దేవునిపై నమ్మకం ఉన్నవాడు, నమ్మకం ఉన్నవాడు. అలాంటి యేసేపు తన ఇంటిలో అంటే పోతీఫరు ఇంటిలో ఆ ఇంటిలో ఏది కావాలన్నా యేసేపుని అడిగేవాడు. ఒక తినే భోజనం తప్ప మిగతా అంతటి మీద అతనికి అధికారం ఉంది. ఎవరికి? యేసేపుని. ఇంటిలో ఏది కావాలన్నా ఏది తేవాలన్నా ఇంకా 44 పట్టించుకునేవాడు కాదు. ఆయన ఇంటిలో నమ్మకమైనగా యేసేపుని నియమించడం జరిగింది. యేసేపు ఆ ఇంటిలో ఏది కావాలన్నా ఆయన తీసుకొచ్చేవాడు. ఎందుకంటే ఆ ఇంటి మీద ఒక సూపర్వైజర్ కానివ్వండి, లేకపోతే ఒక పనివారిగా, ఒక మంచి వాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎవరు? యేసేపు. అతను యేసేపు అతను 6వ వచనం, అతడు తన కలిగినంతయు యేసేపు చేతికి అప్పగించి ఆ ఇంటిలో ఉన్న కలిగినంతయు యేసేపుకి అప్పగించాడు. ఒక్క భోజనం తినే ఆహారం తింటే తప్ప మిగతా అన్నిటి మీద ఎవరిని అధికారంగా ఉంచాడు? యేసేపు. ఎవరింటిలో? పొతీఫరు. ఆయన ఏంటి? ఆయన సేనాధిపతి అయిన పొతీఫరు. ఆయన ఒక రాజు, లేకపోతే ఒక చక్రవర్తి. ఆ ఇంటిలో ఒక యజమానుడి ఇంట్లో నమ్మకమైనగా యేసేపుని నియమించడం జరిగింది. అతడు యేసేపు రూపవంతుడును సుందరుడునే ఉండెను. ఎలా ఉన్నాడండి యేసేపు? రూపవంతుడు, సుందరుడునై ఉండడు. చాలా అందగాడు. ఎవరు? చాలా అందగాడు. 2 మాటలు మనకు కనబడతాయి. ఒకటి రూపవంతుడును, 2 సుందరుడై ఉండను. రూపవంతుడు అంటే మంచి బాడీగా దేహం కలిగిన వాడు. మన భాషలో చెప్పుకోవాలంటే 6 ప్యాక్ అలాంటి కలిగినటువంటి వాడు. ఎవరు? యేసేపు. అంతేకాదు సుందరుడు, చాలా అందంగా ఉన్నవాడు. ఎవరు? యేసేపు. ఎవరి? దేవుడిచ్చిన వాటిలో కూడా అందం కూడా ఒక ప్రాముఖ్యమైన ప్రియమైన దేవుడి పిల్లరా. ఎందుకంటే దేవుడిచ్చిన వాటిలో ఒక సౌందర్యం అనేది దేవుడిచ్చిన ఒక బహుమానం. ఏబు గ్రంథం 42వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఏబు గారికి ఎంతమంది పిల్లలండి? 10 మంది. 10 మందిలో కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు? నా దేశం ముందు ఏబు కుమార్తెలు అలాంటి అందగత్తులు, సుందరవంతులు, అలాంటి వారు ఆ దేశంలో లేరటండి. అంటే అంత అందంగా కలిగినటువంటి వారు. మన దగ్గరకు వచ్చేద్దాం. యేసేపు కూడా చాలా అందమైన వాడు, అలాగే చాలా ఏమని రూపవంతుడు. అక్కడే ఉన్నటువంటి పొతీఫరు భార్య అతని యేసేపు మీద కన్నుపడిందండి. కన్నుపడింది. ఎవరి మీద? యేసేపు మీద. యేసేపుని ఎలాగ లోపరుచుకోవాలి అని కన్ను ఆవిడ మీద పడింది. కన్ను చాలా ప్రమాదమైంది ప్రేమైన దేవుడు. నీ హృదయంలో కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా ఏమైపోతుంది? చెడ్డదైపోతుంది. అందుకే కన్నులు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఇప్పుడు అలాంటిది పొతీఫరు భార్య ఆ కన్ను చెడిపోయినటువంటి కన్ను ఎవరి మీద పడింది? యేసేపు మీద పడింది. చదవండి. ఆ తర్వాత అతడు యజమానుడి భార్య యేసేపు మీద కనివేసి నాతో సైనించమని చెప్పాను. తన యజమానుడు భార్య పొతీఫరు భార్య యేసేపుని చూసింది. చూడంగానే నాతో సైనించమని చెప్పింది. ఎవరు? పొతీఫరు భార్య. అయితే అతడు ఒప్పుక నా యజమానుడు తనకు కలిగినంతయు నా చేతికి అప్పగించింది కదా, నా వశంలో తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడి ఎవడును లేడు. వెంటనే ఆ పొతీఫరు భార్య యేసేపు మీద కన్నుపడింది. అతని మీద కన్నుపడి ఎలాగైనా సరే అతను లోపరుచుకోవాలి, అతనితో ఉండాలి, అతనితో పాపం చెయ్యాలి అని హృదయంలో ఆలోచన చేసిందండి. ఎవరు? పొతీఫరు భార్య. కానీ పొతీఫరు భార్య ఏమో అపవాదిని గెలిపిస్తుంది. యేసేపు మాత్రము
దేవుని గెలిపిస్తున్నాడు. ఎందుకు యేసేపు చిన్ననాటి నుంచి పాపంగా దూరంగా ఉన్నాడు. చిన్ననాటి నుంచి దేవుడంటే ఇష్టంగా ఉన్నాడు. చిన్ననాటి నుంచి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నాడు. ఆయన హృదయంలో పాపం చేయలేదండి ఎవరు? యేసేపు. కానీ పోతీఫరు భార్య మాత్రము తనతో సైనించాలని అడుగుతుంది. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, కన్ను చెడిపోయింది. ఎవరి కన్ను? పోతీఫరు భార్య. నేటి సమాజంలో కూడా మనం చూసే కళ్ళు కూడా చాలా ప్రమాదకరం చెప్పవచ్చు. మనం చూసే కళ్ళు కూడా చాలా ప్రమాదకరమని చెప్పవచ్చు. ఒక స్త్రీ కళ్ళు ఒక పురుషుడి మీద పడినాయి అంటే మరి ఆ పురుషుడు ఆ స్త్రీలో నుంచి విడిపించుకోవటం చాలా కష్టం. మనకందరికీ తెలుసు సంసోను జీవితంలో మనకందరికీ తెలుసు చాలా బలవంతుడు. ఏమని ఒక సింహాన్ని నోరు కూడా సింహాన్ని కూడా చంపినటువంటి ఒక గొప్ప బలవంతుడు. అటువంటి ఆ సంసోనే ఒక స్త్రీ పట్ల ఏమైపోయాడు? తన బలానంతా పోగొట్టుకున్నాడు. నేటి సమాజంలో జరుగుతుంది. ఒక స్త్రీని మోహపు చూస్తే తన హృదయంలోనే అప్పుడే పాపం చేసేసారని చెప్పి కొత్త నిబంధనలో నీకు చెప్పేశారు. అంటే ఇప్పుడు యేసేపు జీవితంలో చూడండి, ఆమె యేసేపు మీద కట్టుబడిందే కాకుండా యేసేపుతో సైనించాలని ఆ హృదయం చెడిపోయి చూసారా? కానీ యేసేపు మాత్రము నేను అలాంటి తప్పు చేయకూడదు. నా ఇంటిలో నేను నా మీద అతనికి నమ్మకం కలిగింది. ఎవరికి? పోతీఫరు. నమ్మకం కలిగినటువంటి అతనికి నేను ద్రోహం చేయను, నేను పాపం చేయను. ఈ ఇంటిలో నాకు ప్రతి దాని మీద అధికారం ఇచ్చాడు. అలాంటప్పుడు నేను పాపం చేయకూడదు అని దూరం వెళ్ళిపోయాడు. ఎవరు? యేసేపు దూరం వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం జరిగింది? నీవు అతని భార్య అయిందా? నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు. ఈ రాజ్యం అంతటి మీద నాకు అధికారం ఉంది. ఏది కావాలన్నా నేను తీసుకురావస్తా, ఏది చెయ్యాలన్నా నేను చేయగలుగుతాను. కానీ యజమాని భార్య తప్ప ఇంటిలో ప్రతి దాని మీద నాకు హక్కు ఉంది అని యేసేపు చెప్తున్నారు. నిజమే. ఆయన ఆ ఇంటి అంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఎవరు? యేసేపు. అందుకే అతని మీద ఆ పోతీఫరు అనే రాజు చక్రవర్తి అతన్ని ఇంటిలో ప్రతి దాని మీద నియమించాడు. అప్పుడు యేసేపు చెప్తున్నాడు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకున్న యజమాని భార్యతో నేను ఎంత దుష్కార్యం, పాపం నేనెందుకు చేస్తాను? నేను చేయకూడదు. నేను దేవునికి లోపడాలి, దేవుని గెలిపించాలి. దేవుడు పనిలో ఉన్నారు. ఇంత పాపం నేను చేయను, నేను చేయకూడదు అని అక్కడి నుంచి తప్పించుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరు? యేసేపు. కానీ ఆమె మాత్రం ఆయన వెంట పడుతూనే ఉంది. ఒక పక్కన కన్నుతో చూసి ఎవరి పాపం చేయాలనే ఆలోచించింది. కన్ను చెడిపోయింది. ఆ తర్వాత మరొక ప్రమాదకరమైనది ఏంటంటే చేతులు. 11వ వచనం చూడండి. ప్రతిరోజు మాట్లాడుతుంది. ఎవరు? ప్రతి దినము ఆమె యేసేపుతో మాట్లాడుచుండెను. ప్రతిరోజు మాట్లాడుతుంది. ప్రతిరోజు అతనితో అడుగుతుంది. కానీ అతను మాత్రము ఒప్పుకోవట్లేదు. అతను మాత్రము దేవుని గెలిపిస్తున్నాడు. అతను హృదయంలో ఉన్నది తెలుసా? దేవుని ఆలోచనలు ఉన్నాయి. అతడు దేవుని పక్షాన ఉన్నాడు. అతను దేవుని పక్షాన పోరాడుతున్నాడు. పాపంతో పోరాడుతున్నాడు. ఎందుకు? యేసేపు దినదినం మాట్లాడుతుంది. ప్రతిరోజు మాట్లాడుతున్నది. ప్రతిరోజు నాతో సేనించమని అడుగుతుంది. ప్రతిరోజు నా అతనితో మాట్లాడుతున్నప్పుడు అతను ఏం చెప్పాడు? ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. కాబట్టి ప్రతిరోజు అతనితో మాట్లాడుతున్నా సరే ఆయనకి వినిపించుకోకుండా ఆయన పని ఆయన చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? ఆయన హృదయములో దేవుని యొక్క వాక్యం దేవుడు. చిన్ననాటి నుంచి యాకోబు గారు యేసేపుని ఒక గొప్ప భక్తుడిగా పెంచాడు. అప్పటికే ఆజ్ఞ లేదండి. ఆజ్ఞ లేనప్పుడే పాపం చేయకుండా ఉన్నాడు. ఎవరు? యేసేపు పాపం చేయకుండా ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్ల. కానీ పొతీఫరు భార్య మాత్రము ఎలాగో ఇతను లోపరుచుకునే పోతని చెప్పేసి అతని మీద కక్ష పట్టి రాజుగారికి అబద్ధ సాక్ష్యం చెప్పి ఇవి ఏమైతే చేతులు అతను పట్టుకున్నాయో
ఏదైతే కన్ను అతని వైపు చూసిందో అలాగా చూశాడు, అలాగా పట్టుకున్నారని చెప్పేసి ఒక తప్పుడు సాక్ష్యం చెప్పిందండి. ఎవరికి? పొతీఫర్ చెప్పినప్పుడు అతన్ని రాజు దగ్గరికి వెళ్లి చెప్పినప్పుడు రాజుగారు ఆ సైనికులందరిని పిలిపించి యేసేపుని ఎక్కడేశారు? చెరసాలలో వేశారు. అంటే చేయని నేరానికి జైలు జీవితం అనుభవించారు యేసేపు. చేయని పాపానికి జైలు జీవితం అనుభవించారు యేసేపు. దేవుణ్ణి గెలిపిస్తూ వచ్చాడు. పొటిఫరు భార్య మాత్రం అపవాదిని గెలిపించింది. అపవాదికి లోబడిపోయింది. వీడు పాపం వైపు తన కన్నులు వెళ్ళిపోయి, పాపం వైపు తన చేతులు వెళ్ళిపోయి, కానీ పాపానికి దూరంగా ఉన్నాడు. ఎవరు? యేసేపు. పాపాన్ని విడిపించుకున్నారు. పాపం వైపు చూడలేదు. తన కళ్ళు కానివ్వండి, తన చేతులు కానివ్వండి, పాపం వైపు వెళ్ళలేదు. చేయని నేరానికి శిక్ష వేసేశారు. 17వ వచనం చూడండి. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్తున్నానని చెప్పారు. నీవు మన ఎద్దకు తెచ్చిన ఆ ఎబ్రీ దాసులు నన్ను ఎగతాళి చేయటకు నా ఎద్దకు వచ్చింది. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకోవడానికి బయటికి పారిపోయాను. ఇది చేసింది ఎవరు? పొతీఫరు భార్య. కానీ చేసినటువంటి పొతీఫరు భార్య తప్పించుకోవడానికి అబద్ధం చెప్పింది రాజుగారికి చెప్పినప్పుడు. కానీ నీతిమంతుడైన యేసేపు మీద అబద్ధాన్ని చెప్పి ఏం చేసిన తర్వాత చెప్పింది. 20 చూడండి. అతన్ని పట్టుకొని రాజు ఆ ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యేసేపుకు తోడే ఉండెను. చూడండి, అప్పటి కూడా దేవుణ్ణి గెలిపించుకుంటూ వచ్చాడు. ఎవరు? యేసేపు. వెంటనే దేవుడు అతనికి తోడే ఉండని మాట అంటే ఈ సందర్భం ఎందుకు చేస్తాను ప్రియమైన దేవుడు? ఆయన చిన్ననాటి నుంచి దేవుని గెలిపించుకుంటూ వచ్చాడు. చిన్ననాటి నుంచి దేవుడు వైపే ఉన్నాడు. చిన్ననాటి నుంచి ఆయన హృదయంలో ఎలాంటి పాపంకి చోటుకులేదు. చిన్ననాటి నుంచి దేవుడు అతనికి తోడే ఉండెను. దేవుడు అతనికి తోడే ఉన్నాడు అంటే అతను దేవుడి పట్ల ఎంత విశ్వాసం కలిగినటువంటి వాడు ఉన్నాడండి యేసేపు. దేవుడు అతనికి తోడే ఉన్నాడంటే దేవుడి పట్ల ఎంత భయంతో ఉన్నాడండి. దేవుడు అతనికి తోడే ఉన్నాడంటే ఎంత భయము, భక్తి, విశ్వాసం చేత ఉన్నాడండి. అప్పటికే ఆజ్ఞ లేదు. ఆజ్ఞ లేని టైంలోనే దేవుడికి లోబడ్డాడు. ఈ రోజు ఆజ్ఞలు ఉన్నాయి. అవి ఆజ్ఞలు ఉన్నా సరే తప్పుల మీద తప్పులు చేసేవారు సమాజంలో కనబడతారు. కానీ యేసేపు జీవితం చూడండి, దేవుడు అతనికి తోడే ఉండేను. అంతే కదండి. అప్పుడు అక్కడ చెరసాలలో కూడా అతని మంచితనాన్ని బట్టి ఖైదీలంతటి మీద ఒక అధికారిగా నియమించాడండి. ఎవరో జైలు అధికారులు అంతా చదువుకుంటే మనకు అర్థమవుతుంది. దేవుడు అంటే దేవుణ్ణి గెలిపించుకుంటూ వచ్చాడు. యేసేపు ఎన్ని సంవత్సరాలు బతికాడండి? 110 సంవత్సరాలు బతికాడు ప్రేమైన దేవుడు. దేవుణ్ణి గెలిపించుకుంటూ వచ్చాడు. దేవుడికి లోబడ్డాడు. దేవుడి వైపు తిరిగాడు. మాత్రం దేవుడి వైపు చూశాడు. ద్వితీయోపదేశ కాండంలో మనకు ఉంటుంది కదండి, ఆరోగ్యం చూడండి. ద్వితీయోపదేశ కాండంలో కాబట్టి సాతాను వెరవేస్తాడు. ఎప్పటి నుంచి? చిన్ననాటి నుంచి. దేని వైపు వెళ్లకుండా వాడు నేను ఏదో ఒక పాపంలో పడివేయటానికి వాడు కనబట్టుకుంటాడు. అని అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చిన్ననాటి నుంచి పిల్లల్ని నేను నీకు ఆజ్ఞాపించి నీ మాట నీ హృదయంలో ఉండనివ్వు. నీవు నీ కుమారుడికి వాటిని అభ్యసింపజేసి నీ వచ్చినప్పుడు త్రోవన నచ్చినప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి దేవుని యొక్క మహాజ్ఞానం మాటలు గురించి దేవుని యొక్క ఔన్నత్యం గురించి దేవుడు యొక్క మాటలు వారిని వినిపించాలన్న సంగతి మోషే గారు అంటే దేనిని బట్టి యేసేపు అంతా నీతిమంతుడయ్యాడు, అంత గొప్పవాడయ్యాడు, దేవుడికి అతని తోడే ఉండిందంటే దేవుని గెలిపించాడు. చిన్ననాటి నుంచి పాపానికి దూరంగా ఉన్నాడు. చిన్ననాటి నుంచి దేవుని ఎంతో ఇష్టంగా పెరిగాడు. చిన్ననాటి నుంచి దేవుని ఎంతో భయము, భక్తి, విశ్వాసం చేత దేవుడికి లోబడ్డాడు కనుక దేవుని గెలిపించాడు. పెరిగాడు. అపవాదిని ఎదిరించాడంటే ఒక యేసేపు జీవితంలో కాదు. అన్నదమ్ములు ద్వేషించినా సరే యేసేపు మాత్రం పగ పెట్టుకోలేదండి. అన్నదమ్ములు చంపడానికి కుట్ర పన్నారు కానీ యేసేపు మాత్రం అన్నదమ్ముడిని ఏమన్నది. యేసేపు జీవితం ఒక గొప్ప నిదర్శనం అండి. చేసుకున్నాము 28వ అధ్యాయం మొదటి నువ్వు ఈ పని చేస్తే దేవుడు నీకు మరొక 22వ అధ్యాయం 14 తోడుగా ఉంటాడు.
ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 28వ అధ్యాయం మొదటి వచనం. దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని నీడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించుకో. ఈ మాట నీ జీవితంలో అప్లై చేసుకుంటే, ఈ మాట నువ్వు చిన్నటి నుంచి దేవుడికి లోబడి ఉంటే, ఈ మాటలో నువ్వు ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఈ పని నుంచి దేవుడు నీకు ఏ పని చేస్తాడు తెలుసా? దేవుడికి నువ్వు లోబడి ఉంటే, ఈ దేవుడి ఆజ్ఞలు నువ్వు గైకొని ఉంటే, దేవుడు 14వ వచనంలో నీకు ఆశీర్వదిస్తాడు. 28వ అధ్యాయం 14వ వచనం చివరన చూడండి. నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొనిన యెడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించను. ఏది నువ్వు మొదటి వచనంలో నువ్వు చేస్తే దేవుడు నీకు 14వ వచనంలో నీకు చేస్తాడు. మొదటి వచనంలో నువ్వు దేవుడికి లోబడి, దేవుడికి విధేయతగా ఉండి, దేవుడి కొరకు కష్టపడి, దేవుడి పనిలో ఉండి, దేవుడి ఆజ్ఞలన్నిటి నువ్వు అనుసరిస్తే 14వ వచనంలో దేవుడిని ఏం చేస్తాడు? తనగా ఉంచుతాడు, తోకగా ఉంచిన ప్రేమ. అదే యోసేపు గారి జీవితంలో జరిగింది. ఎందుకంటే అతను తలగా ఉంచాడండి, రాజు అయ్యాడండి. తర్వాత ఎవరో యోసేపు ఒక మంచివాడు, గొప్పవాడు యోసేపు. ఆయన ఈ ఆజ్ఞలన్నిటికీ ఈ ఆజ్ఞలన్నింటినీ అతను గైకొన్నాడు. ఎవరు? యోసేపు. ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించాడు, ఈ ఆజ్ఞలన్నిటిని లోపడ్డాడు. మొదటి వచనం ఆజ్ఞలన్నిటిని లోబడ్డాడు. 14వ వచనంలో దేవుడు అతనికి తోడే ఉండెను అనే మాట 37వ అధ్యాయం ఆదికాండం నుంచి 39 వచనాలు చాలా సార్లు దేవుడు అతనికి తోడే ఉండని మాట కనిపిస్తుంది. ఏంటంటే ఎప్పుడు తలగా ఉంచుతాడు? మొదటి వచనంలో ఉన్న ఆజ్ఞలన్నిటిని మనం అనుసరిస్తే, మొదటి వచనంలో ఉన్న ఆజ్ఞలన్నిటినీ మనం మన జీవితంలో అప్లై చేసుకొని వాటి ద్వారా వచ్చే మనం తెలుసా, నిన్ను దేవుడు తలగా ఉంచుతాడు, తోకగా ఉంచుతాడు. కనుక అపవాదిని ఎదిరించాడు ఎవరో? యేసేపు. దేవుడిని గణపరిచాడు యేసేపు. ఇప్పుడు మన జీవితంలో కూడా మనం కూడా యేసేపు లాగా మనం ఉండాలి. యేసేపు ఎలాగా పాపాన్ని విడిచిపెట్టాడో అలాగే మనము యేసేపుని చూసి నేర్చుకోవాల్సింది ఒక అద్భుతమైన పాఠం. మన జీవితంలో కూడా పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుడికి లోబడాలి. ఈ ఆజ్ఞలన్నిటినీ మనం మన జీవితంలో అప్లై చేస్తే మనకి దేవుడు 4వ వచనంలో దేవుడు నీకు తోడుగా ఉండటమే కాకుండా నిన్ను తోకగా ఉంచడండి, తలగా ఉంచుతాడు. కనుక ఆలోచించండి పిల్లరా, మన దేహంలో కన్ను చాలా ప్రమాదకరమైనది, చేతులు చాలా ప్రమాదకరమైనవి. ఆ కన్ను నుంచి, ఆ చేతుల నుంచి రక్షించుకోవాలంటే దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ మన హృదయంలో ఉండాలి. చిన్ననాటి నుంచి ఈ యొక్క మాటలో నీ హృదయంలో ఉంచుకుంటే, నువ్వు త్రావుడు వెళ్ళినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు పాపం చేయకుండా ఉంటావు. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో లేకపోతే నువ్వు పాపం చేయడానికి ముందుంటావు. కనుక ఆలోచించండి, యేసేపులాగా దేవుని గెలిపిస్తావో, అపవాదిని గెలిపిస్తావో మరి నిర్ణయం మీకు ఇచ్చిపెడుతున్నాను.